హాయ్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి చేసిన ద్రోహం ఒక విప్లవ సంఘాన్ని మొత్తం ప్రమాదంలోకి నెట్టివేసింది. కానీ ఆ వ్యక్తికి కోర్టులు శిక్ష విధించలేదు, పోలీసులు శిక్ష విధించలేదు. కానీ జైలు గోడల మధ్య అతని రాత రాయబడింది. అసలు విషయం ఏంటి? అసలు ఇది ఒక స్వాతంత్ర పోరాటం మొత్తంలో ఇది ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఈ కేసును వచ్చేసి అలీపూర్ బాంబు కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. అసలు విషయంలోకి వెళ్తే 1905లో లార్డ్ కార్జన్ బెంగాల్ని విభజించాడు. దీంతో బెంగాల్లోని కొన్ని వేలాది మంది యువత వాళ్ళకు అది నచ్చలేదు. దాంతో వాళ్ళు శాంతియుత పోరాటాలతో స్వాతంత్రం రాదని, కేవలం దాడులు చేయడం వల్ల మాత్రమే స్వాతంత్రం వస్తుందని నమ్మి అనుశీలన సమితి, మాణిక్తలా సీక్రెట్ సొసైటీ అనే సంస్థల్ని వాళ్ళు ఏర్పరచుకొని బాంబులు తయారు చేయడం, డైనమైట్ తయారు చేయడం, తుపాకులు తయారు చేయడం, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసి వాళ్ళ విప్లవానికి డబ్బులు సమకూర్చుకోవడం లాంటివి చేసేవారు. ఈ గ్రూప్కి బరీంద్రనాథ్ ఘోష్ ఈ గ్రూప్ని నడిపించేవాడు. 1908లో కింగ్స్ఫోర్డ్ అనే ఒక మెజిస్ట్రేటు విప్లవకారులకి తీవ్రమైన శిక్షలు విధించేవాడు. అతన్ని ఈ విప్లవకారుల సంఘం వేసేయాలని చెప్పి 1908 ఏప్రిల్ 30న ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చాకి అనే ఇద్దరికి అప్పగిస్తారు. 1908 ఏప్రిల్ 30 రోజు వాళ్ళు అంతరెక్కి నిర్వహించి కింగ్స్ఫోర్డ్ ఊర్లో వస్తున్నాడని తెలిసి వాళ్ళు ఒక బగ్గీ పైన బాంబు వేస్తారు. ఆ బగ్గీలో కింగ్స్ఫోర్డ్ ఉండడు, ఇద్దరు యూరోపియన్ మహిళలు ఉంటారు, వాళ్ళు చనిపోతారు. అయితే ఇందులో పాల్గొన్న ప్రఫుల్ల చాకి పోలీసులకు దొరకకూడదని అతనే కాల్చుకొని చనిపోతాడు. ఖుదీరామ్ బోస్ని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత 2 రోజులకి దీని గురించి కూపి లాగడం మొదలుపెట్టినప్పుడు మాణిక్తలా హౌస్ పై పోలీసులు రైడ్ చేసినప్పుడు డైనమైట్లు, బాంబులు, గన్స్ వాళ్లకు దొరుకుతాయి. బరీంద్రనాథ్తో పాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే ఇందులోనే నరేంద్రనాథ్ గోస్వామి అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను జమీందారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పోలీసులు జైల్లో అతన్ని టార్చర్ పెట్టేటప్పుడు అతను టార్చర్ భరించలేకపోతుండేవాడు. అది గమనించిన పోలీసులు అతనికి ఒక డీల్తో వస్తారు. అదేంటంటే అతన్ని నువ్వు కనుక అప్రూవర్గా మారి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తే నీకు ఎలాంటి శిక్షలు లేకుండా నిన్ను బయటకు విడుదల చేస్తామని చెప్తారు. దానికి అతను ఒప్పుకొని వాళ్ళ గురించి ఒక్కో సాక్ష్యం చెప్పడానికి రెడీ అవుతాడు. కోర్టులో కూడా సాక్ష్యం చెప్పడానికి తయారవుతాడు. అప్పుడు ఆ విప్లవకారుల సంఘం అనుకుంటారు, ఇతను కనుక బతికుంటే మనందరం చనిపోదాం, ఇతను కనుక లేకపోతే మనందరికీ శిక్షలు తగ్గుతాయని భావించి కనైలాల్ దత్తా, సత్యేంద్రనాథ్ బోస్ అనే ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే వాళ్ళిద్దరూ కలిపి అతనితో సత్యేంద్రనాథ్ మరియు కనైలాల్ దత్తా ఇద్దరు కలిసి నరేంద్రనాథ్ గోస్వామితో మేము కూడా అప్రూవర్గా మారతాము, దానికి నువ్వు మాకు సహాయం చేస్తావా, పోలీసులతో మాట్లాడతావా అని చెప్పి అతన్ని మాటల్లో దింపుతారు. దానికి అతను ఓకే చెప్పి ఒకరోజు జైల్లోనే ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఇద్దరు కలిపి అతన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పటికే వాళ్ళు సీక్రెట్గా జైలు లోపలికి తెప్పించుకున్న తుపాకులతో అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పరిగెత్తించి మరి తుపాకీతో దాడి చేసి అతన్ని లేపేస్తారు. సో ఇది ఒక దేశంలో సంచలనంగా మారిపోద్ది. ఎందుకంటే అప్రూవర్గా మారిన ఒక ఖైదీని బ్రిటిష్ సైనికుల చేత రక్షణ కల్పిస్తున్నప్పటికీ అతన్ని జైల్లోనే లేపేశారు. అంతేకాదు, ఉద్యమకారులకి ద్రోహం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఈ ఒక్క సంఘటనతోటి మిగతా అందరికీ ఒక వార్నింగ్ లాగా వెళ్ళింది. ఆ తర్వాత కనైలాల్ దత్తా మరియు ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఇద్దరికి కూడా ఉరిశిక్ష పడుతుంది. చిత్తరంజన్ దాస్ అనే ఫేమస్ లాయరు వీళ్ళ కేసు వాదిస్తాడు. బరీంద్రనాథ్ ఘోష్కి విడుదల చేస్తారు. దాంతోపాటు ఇంకొంతమంది విప్లవకారులని అండమాన్ కాలాపాని జైల్లో వేస్తారు. ఒక బాంబు పేలుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఒక ద్రోహి ఒక విప్లవాన్నే ముగించే స్థితికి తీసుకొచ్చాడు. అలీపూర్ బాంబు కేసు ఒక కేసుగా మాత్రమే కాదు, త్యాగం, ద్రోహం, నమ్మకం, ప్రతీకారంతో నిండిన ఒక ప్రత్యేకమైన కేసు. అది భారత స్వాతంత్ర పోరాటంలోనే ఒక అద్భుతమైన, అపురూపమైన ప్రత్యేక కేసుగా దీన్ని పరిగణించవచ్చు. అలీపూర్ బాంబు కేసు కథ ఇది. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఇది రియల్ హీరోస్, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న రియల్ హీరో స్టోరీస్ ఈ ఛానల్లో ఇంకా చాలా చెప్పబడుతుంది ముందు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.